హలో అండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు మా ఇంట్లో లివర్ చేస్తున్నా, చికెన్ లివర్. ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా ఆవాలు. దీనికైతే ఆవాలు అసలు అవసరం లేదు, కానీ కొద్దిగా వేస్తాను. దానికి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియను, ఈ పేస్ట్ వచ్చి టమాటా, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాలు వేసుకున్నా. మళ్ళీ సపరేట్గా మిరప్పొడి వేసుకుందాం. లివర్ 1/2 కిలో. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఇది కడిగిన తర్వాత ఎంత వంచినా వాటర్ సరిగా పోద్ది. కాబట్టి ఇట్లా కొంచెం బాగా ప్రెస్ చేసినట్టుగా ఎత్తుకున్నామంటే సరిపోద్ది. బాగా ఒక 4-5 టైం బాగా కడిగేసాను. కొంచెం పెద్దగా ఉండేటివన్నీ కొంచెం హాఫ్ కట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. లివర్ వేసుకున్నాం. ఇది కొద్దిసేపు బాగా 5 నిమిషాలు 10 నిమిషాలు వేగాలండి. ఇది బాగా ఇది మెత్తగా ఉండేది వచ్చి బాగా కొంచెము గట్టి పడిపోతుంది. అంతవరకు వేగించినామంటే బాగుంటుంది.
ఇక ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు, తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాం. మా ఇంట్లో పెద్దగా లివర్ నేను చేయను, కానీ మా చిన్నమ్మ చేస్తుంది, బాగా చేస్తుంది. మేము ఎప్పుడో రేర్గా తెచ్చుకుంటాం అట్లంతే. ఆమెకు బాగా అలవాటు, వీక్లీ వన్స్ తెచ్చుకుంటారు. బాగా అలవాటు. అది ఒక 5 నిమిషాలు పడుతుందండి. అది కొంచెం అట్లా వేగే లోపల ఈ సామాన్లు ఎత్తి పెట్టేస్తాం. అండి, నేను వంట చేయడానికి వచ్చినప్పుడే ఇవన్నీ చేసేసుకుంటా. మళ్ళీ సపరేట్గా దానికని టైం పెట్టను. మాటికి వచ్చి చేసుకుంటూ ఉండాలంటే కాదండి. ఒకసారి వచ్చినప్పుడు అన్నీ అయిపోతుంది. మళ్ళీ అంతా అయితేనే సామాన్లన్నీ క్లీన్ చేసి ఇంట్లో పెట్టేసి కొంతసేపు రెస్ట్, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సామాన్లు కడుక్కోవడం అవన్నీ మళ్ళీ చేసుకుంటాను. ఇది కొంచెం కొంచెం ఏగిద్దంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. గ్రేవీలోకి పచ్చి వాసన లేకుండా బాగా వస్తుంది. అయిపోయిందండి. ముట్ట ఆడబెట్టేస్తా ఇంకా అంతే. ఇంకా కొంచెం బాగా అయిపోయింది. ఇదిగోండి మసాలా ఇప్పుడు వేసుకున్నాం. ఇందులో టమాటా, ధనియాల పొడి, మిరియాలు వేసిన, ఆనియన్,
రాను, నువ్వు జాయిన్ అయితే బాగుంటుంది రా. అవునా? ఎట్లా నువ్వు పెట్టే, నువ్వు నేనే నాటుతాను. పైన పెట్టాను, ఇక్కడే పెట్టురా. ఇక్కడే ఒక కుంపట్లో పెట్టేసేయాను. రాను, జాయిన్ అవుతావా? పట్టుకుంటావా? నీకు కనిపిస్తుందా? నిన్ను చూపిస్తా ఉండు వీడియోలో. ఇంకోండి మా హాయ్ హాయ్, వీళ్ళు మా పైన ఇంట్లో రెంట్కున్న పిల్లలండి. వీళ్ళు మా పిల్లల్లాగే ఉండిపోయినారు వీళ్ళు. హాయ్ చెప్తాను. నేను వీడియో చేస్తాను, నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఆ అమ్మాయి. ఏం చాలు, తిన్నావా? తిన్నానంటీ. ఏం తిన్నావు చెప్పు గట్టిగా. తెలీదంటీ. ఏం తిన్నావు తెల్లా? పెరుగన్నము, పెరుగన్నం కూడా ఎగ్, పెరుగన్నము ఎగ్ చికెన్, అది చికెన్ పెరుగన్నము ఎగ్ తినిందంటండి మా అమ్మాయి. ఏం చేస్తున్నారండి? నేను లివర్ చేస్తాను. మేము కూడా లివరే. అవునా? బ్లాక్ కదా? బ్లాక్. మేము కూడా బ్లాక్. బాగా జరిగిందా క్రిస్మస్ స్కూల్లో? క్రిస్మస్ వేడుకలు బాగా జరిగినాయా? సరే అంటే బాగా జరిగినాయి కదా, ప్రోగ్రామ్స్ బాగా జరిగినాయి కదా, బాగా చేస్తున్నారు కదా, తను బాగా చేసినాడు కదా. అటు పట్టుకుంటానండి. మా పునీత్ ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతాడో తెలియదే. ఏం చేసేది ఈసారి పునీత్ దామిక కదా. చేయి నొప్పి అవుతుంది కదా. చాలు, ఇంకా విజల్ పెట్టేస్తాం. తాత పడుకోన్నాడు, తను మా డాడీ ఉన్నాడు, తను పడుకోన్నాడు భద్రం. ఇంకోండి ఏగిపోయిందండి, మసాలా కూడా ఏగిపోయింది బాగా. కొద్దిగా వాటర్ వేస్తాను. నేను మెచ్చుకోవాలి చాలా. కొంచెం వాటర్ వేస్తున్నారు అంతే. విజిల్ పెట్టేస్తాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెడుతున్నారా ఆంటీ? అయిపోయింది. రైస్ చూపించేస్తే రైస్ చూడండి గాయ్స్. పట్టుకో. రైస్ చూడండి గాయ్స్. ఇప్పుడు మా ఓనర్ అంటే మా పిల్లలు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో నాకు. నేనే పట్టుకొని నేనే వీడియో చేస్తానని వాళ్ళు హెల్ప్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇలా చూడండి గాయ్స్. రైస్ వేడిగా రైస్ 2 విజిల్స్ వచ్చిందంటే ఇంకా అయిపోయి లివర్ కుర్మా రెడీ. మేము కూడా పైన అదే చేస్తాం. ఓకే బాయ్. ఓకే బాయ్. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.